కపిలేశ్వరపురం మండలం ఒల్లూరు, వాకతిప్ప, కోరుమిల్లి గ్రామాలలో ఆయా సర్పంచులు దాసి మీనా కుమారి, కొరిపిల్ల వెంకట నాగస్రవంతి, ఆచంట సత్యనారాయణల అధ్యక్షతన నూతన పెన్షన్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిరివరపు శ్రీనివాసరావు, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బులు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతనంగా మంజూరైన పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకూడదనే సదుద్దేశంతో సీఎం జగన్ వారికి ఆర్థిక భరోసా కల్పించారని నాయకులు వివరించారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 2,000గా ఉన్న సామాజిక పెన్షన్ను ఈ రోజు 3,000కు పెంచి తానిచ్చిన హామీని నిలబెట్టుకున్నారని నాయకులు ప్రశంసించారు. అలాగే శిశువు గర్భంలో పడినప్పటి నుండి తుది శ్వాస విడిచే వరకు అంగన్వాడీల ద్వారా పోషకాహారం చదువుకునేందుకు ఎన్నో ప్రభుత్వ పథకాలు, అన్ని వృత్తుల వారికి ఆర్థిక సహకారం, వృద్ధాప్య పెన్షన్, వైఎస్ఆర్ బీమా వంటి ఎన్నో వినూత్న సంక్షేమ ఫలాలు అమలు చేస్తున్న సీఎం జగన్కే మరలా పట్టం కట్టాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. వాకతిప్ప గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ విగ్రహం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వాకతిప్ప, కోరుమిల్లి గ్రామాల పిఎస్సిఎస్ చైర్పర్సన్లు మేడిశెట్టి గోవిందు, ఆచంట వీర వెంకటస్వామి, మాజీ సర్పంచ్ సలాది వీరబాబు, గ్రామ సచివాలయం కన్వీనర్ పేరాబత్తుల రామకృష్ణ, మాజీ డీసీసీబీ డైరెక్టర్ సలాది అప్పారావు, ఎంపీటీసీలు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ, మరి అలాగే మన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి కూడా మరి అనినిత్యం కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజల కష్టాలే నా కష్టాలుగా మరి ఆయన ఎంతగానో ప్రజల్లోనే ఉంటున్నారు. మరి మీ అందరికీ కూడా మరి ఆయన ఈ కోర్మిల్ అంటే నాకు పుట్టినూరు అని ప్రతి కార్యక్రమంలో, ప్రతి మీటింగ్లో కూడా చెప్తూ ఉంటారు. మరి మీ కోర్మిల్ గ్రామం అంటే మన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారికి చాలా అభిమానం. మరి ఎందుకంటే గతంలో ఆయన మన కోరిమిల్లి టేకి మార్చరే వాళ్ళ తల్లి తండ్రి అనాథాశ్రమానికి అప్పచెప్పేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు, అనాథ పిల్లలు. మరి ఆ వెంటనే ఆ ఎంఆర్ఓ గారిని, ఎండిఓ గారిని వాళ్ళని పిలిచి వీళ్ళకి సర్టిఫికెట్లు అర్జెంటుగా ఇష్యూ చేయండి. రూల్స్, నో రూల్స్. మనం మంచి చేసేటప్పుడు రూల్స్ ఏంటి, వాళ్ళకి మంచి చేస్తున్నాం అని చేసినటువంటి మనసున్న మనిషి మన తోట తిరుమూర్తులు గారు. చిన్న ఉదాహరణ చెప్తున్నాను. నా కొడుకు డాక్టర్ చదువుతున్నాడు. నా కొడుకు ఒక కొడుకు డాక్టర్, ఒక కొడుకు ఇంజనీరు. స్వయంగా నేనే చిన్న ఉదాహరణ. నేను విజయవాడలో ఆ రోజు 1,50,000 రూపాయలు డీడీ తీసి అక్కడ సర్టిఫికెట్ ఇస్తే యూనివర్సిటీలో ఆ అప్లికేషన్ పూర్తి అవుతుంది. ఆ రోజు టైం అయిపోతుంది, మంచి కరోనా టైం. బ్యాంక్ వెళ్తే వైద్యం, ఈ మూడిట్ల మీద ముఖ్యమంత్రి గారు ఈ మూడు అభివృద్ధి అవుతే మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అవుద్ది అని చెప్పేసి ఈ మూడిట్ల మీద ఎంతో ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ ఒకటి సాధించుకుంటూ వచ్చాడు ఈయన. మరి ముఖ్యంగా ఇప్పుడు పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. పెన్షన్ 65 సంవత్సరాలకు ఇచ్చేవారండి. మీకు తెలిసింది 65 సంవత్సరాలకు కూడా నిండితే అప్పుడు పెన్షన్ ఇచ్చేవారు. ఎలా ఇచ్చేవారు? గత ప్రభుత్వం మీరు చూసారే, ఒక కమిటీ ఉండేదండి. వాళ్ళ చుట్టూరు తిరగాలి, పెన్షన్ రాయించుకోవాలండి. తిరిగి వాళ్ళకి నచ్చితే, వాళ్ళ పార్టీ వాళ్ళు అయితే, వాళ్ళ కుటుంబీకులు, బంధువులు అయితే పెన్షన్ రాసేవారు. లేకపోతే వాళ్ళ పనిలో తిరిగితే రాసేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మరి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి